Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయము పొందజాలరు. హల్లెలూయా. ఆ సమస్యలు నీ పైన విజయం పొందవు, ఆ శోధనలు నీ పైన విజయం పొందవు, ఆ అప్పులు బాధలు నీ పైన విజయం పొందవు, ఆ మనుషులు నీ పైన విజయం పొందరు, ఆ అనారోగ్యం నీ పైన విజయం పొందదు. నువ్వు వాటిని జయిస్తావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి. సర్వ సృష్టికర్త, సమస్తాన్ని చేసిన దేవుడు, తన నోటి మాట ద్వారా సర్వాన్ని కలగజేసిన దేవుడు, ఆ దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నీవు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని పొందుతావని. హల్లెలూయా. శోధనలు గుండా వెళ్తున్నారా? ఇప్పటికే చాలాసార్లు అదే శోధనలో పడిపోయి ఓడిపోయారా? మరలా మీరు దేవుని కోసం నిలబడండి. దేవుడు మీకు తోడై ఉంటాడు కాబట్టి మీరు విజయాన్ని సంపాదిస్తారని. శ్రమలు, అప్పులు, బాధలు, అనారోగ్యాలు వీటి ద్వారా తరవబడుతున్నారా? దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం బ్రతకండి. దేవుడు పక్షాన మీరు ఉన్నప్పుడు దేవుడు మీ పక్షం నుండి మీకు విజయాన్ని ఇస్తారని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి యుద్ధం తెలియదు. ఆ సమయంలో అమాలేకీయులు వారి మీదకి యుద్ధానికి వస్తారు. యెహోషువ నాయకత్వంతో యుద్ధానికి వెళ్ళారు. పైన మోషే గారేమో కొండ పైకెక్కి ఆయన చేతులు పైకి పెట్టి ప్రార్థన చేస్తాడు. చేతులు పైకి పెట్టి ప్రార్థన చేయడం అనేది దేవునికి సమర్పించుకోవడంతో సాదృశ్యం, దేవుని మీద ఆధారపడడంతో సాదృశ్యం. వారు చేతులు పైకి పెట్టి ప్రార్థన చేయగా, అనగా దేవునికి సమర్పించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయగా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చారు అని. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఇప్పుడు దాకా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోలేదేమో, ఎక్కడో సమర్పించుకోకుండా మనం పోరాటం వల్ల గెలవలేకపోతున్నాము. అయితే సమర్పించుకుందాం మన జీవితాన్ని. బైబిల్ చదివిస్తుంది, సజీవ యాగంగా మన శరీరాలు మనం దేవునికి సమర్పించుకోవాలని. మన కళ్ళు, మన నోరు, మన చేతులు, మన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు మనల్ని ప్రేమించిన దేవుడు మనకి అన్ని విషయాలు కూడా అత్యధికమైన విజయాన్ని ఇస్తారు అని. హల్లెలూయా. ఏం చేసినా మనం ప్రార్థనాపూర్వకంగా చేయాలి అని. దావీదు గారు గొలియాతు మీద యుద్ధానికి వెళ్తున్నాడు. గొలియాతు ఎంత పెద్దవాడు! ఇశ్రాయేలు ప్రజల్లో గొలియాతుని చూసి యుద్ధం చేయకుండానే వెనక్కి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో కూడా యుద్ధం చేయాలనుకోలేదు గొలియాతుని చూసి. కానీ దావీదు ప్రార్థనాపూర్వకంగా దేవుని పక్షాన్ని నిలబడి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు దావీదు పక్షాన్ని నిలబడి దావీదు గారికి విజయాన్ని ఇచ్చారని. హల్లెలూయా. ఈరోజు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యలపైన, శోధనలపైన, నిందలపైన, అనారోగ్యాలపైన దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. విజయవంతమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. బైబిల్ రాయబడింది కదా, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనకు అన్ని విషయాల్లో అత్యధికమైన విజయం ఉందని. దేవుడు మనల్ని విజయోత్సవాలతో ఊరేగింప చేస్తాడని. మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇస్తారు అని. హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉంటాడని. దేవుడు మీకు తోడై ఉంటాడు కాబట్టి మీరు అన్ని విషయాల్లో విజయం పొందుతారు అని. హల్లెలూయా. మిద్యానీయులు చాలా విస్తారమైన సైన్యం. అయితే గిద్యోను దగ్గర 300 మంది మాత్రం ఉంటారు. దేవుడు 300 మందిని బలపరిచి వారి ద్వారా దేవుడు మిద్యానీయుల పైన ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇస్తారు. ఈరోజు ఒకవేళ నా శక్తి తక్కువండి, నా బలం తక్కువ, నేను ఎంతటి వాడిని అనుకుంటున్నామేమో, అది దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు తోడై ఉంటాడు కాబట్టి. పరాక్రమం కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, సర్వాన్ని సృజించిన దేవుడు, ఆయన మీకు తోడై ఉంటాడు కాబట్టి మీరు విజయం పొందుతారు అని. హల్లెలూయా. ప్రార్థనలో మనం దేవుని తోడును పొందుకుంటాం, దేవుని సహాయాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభా ఒక విజయం కావాలని ఎదురు చూస్తున్నారు, చదువుల్లో కావచ్చు ప్రభా, ఆత్మీయంగా కావచ్చు ప్రభా, అలాగే తండ్రి ప్రభా ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అప్పుల బాధల విషయాల్లో కావచ్చు ప్రభా, ఏసయ్యా నిందల అవమానాల బయటకు వచ్చి ప్రభా మళ్ళీ తిరిగి నిలబడ్డ విషయంలో కావచ్చు ప్రభా, అన్ని విషయాల్లో విజయాన్ని దయచేయండి దేవా. బ్రతిమాలుకుంటున్నాం ఏసయ్యా. మీ తోడు కావాలని కోరుకుంటున్నారు, మీరు తోడు దయచేయండి ప్రభా. బ్రతిమాలుకుంటున్నాం ఏసయ్యా ప్రభా. ఏసయ్యా మీరు మాకు తోడైండి. ఇశ్రాయేలు ప్రజలకు తోడైనారు, దావీదు గారికి తోడైనారు, గిద్యోనికి తోడైనారు ప్రభా. మాకు తోడైండి ప్రభా. మాకు విజయాలు దయచేయండి, కృపను గురించుకుని మీ సహాయాన్ని సహకారం అందించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.